రామాయణమంటే ఏమిటి? రామాయణమంటే కేవలం ఒక రాజు కథ కాదు. రామ అంటే రమించువాడు, అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. పరమాత్మ స్మృతిలో ఆత్మ రమించడాన్నే అసలైన రామాయణం అంటారు. అయోధ్య అంటే యుద్ధం లేని చోటు, అంటే వికారాలు లేని స్వచ్ఛమైన మనస్సు. శ్రీరాముని జననం దివ్యత్వానికి ప్రతీక. లౌకిక పురాణాల ప్రకారం రాముడు దశరథునికి పుత్రకామేష్టి యాగం వల్ల జన్మించాడు. కాని ఆధ్యాత్మికంగా దీని అర్థం దశరథుడు అంటే 10 ఇంద్రియాలను, అంటే 5 కర్మేంద్రియాలు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలను తన అదుపులో ఉంచుకున్న ఆత్మ. అటువంటి జయశీలి అయిన ఆత్మలోనే రామ అనే పరమాత్మ జ్ఞానం లేదా దివ్య గుణాలు అవతరిస్తాయి. కౌసల్య అంటే కుశలత కలిగిన బుద్ధి. పవిత్రమైన బుద్ధి మరియు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడే జీవితంలో సంతోషం అంటే రాముడు కలుగుతుంది. బాల్య విశేషాలు. సంస్కారాల నిర్మాణం. రాముని బాల్యం మనకు ఆదర్శవంతమైన జీవనశైలిని నేర్పుతుంది. మర్యాద పురుషోత్తముడు. రాముడు పుట్టుకతోనే మర్యాదను పాటించాడు. జ్ఞానం ప్రకారం ప్రతి ఆత్మ తన ఆది అనాది సంస్కారాలను, అంటే శాంతి, ప్రేమ, పవిత్రతను మేల్కొల్పడమే రాముని బాల్యమిచ్చే సందేశం. సమభావం. బాల్యంలో రాముడు తన సోదరులతో కలిసిమెలిసి ఉండేవాడు. ఇది వసుధైక కుటుంబం అనే భావనను సూచిస్తుంది. అందరినీ ఆత్మలుగా చూడటం వల్లనే ఆ ప్రేమ సాధ్యమైంది. గురుకుల విద్యాభ్యాసం. అహంకార త్యాగం. రాముడు రాజకుమారుడైనప్పటికీ వశిష్ఠ మహర్షి వద్ద వినయంతో విద్యను అభ్యసించాడు. జ్ఞానం, నిజమైన విద్య అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదు, అహంకారాన్ని వదిలి నిరహంకారిగా మారడం. పరమాత్మ ఇచ్చే ఈశ్వరీయ జ్ఞానాన్ని స్వీకరించడానికి వినయం ఎంత అవసరమో రాముని బాల్యం మనకు చెబుతుంది. ఇప్పుడు ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు. రావణుడు అంటే బయట ఎక్కడో ఉన్న వ్యక్తి కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకార అనే 5 వికారాలు, అంటే స్త్రీ పురుషుల కలిపి 10 తలలు మనలో ఉన్నప్పుడే రాముడు అంటే సుగుణాలు దూరమవుతారు. సత్యయుగ స్మృతి. రామరాజ్యమంటే త్రేతాయుగం. అక్కడ ప్రతి ఆత్మ సంపూర్ణ పవిత్రంగా, హర్షితముఖంగా ఉంటుంది. బాలరాముని రూపం మనలోని ఆ ఆదిమ పవిత్రతను గుర్తుచేస్తుంది. సారాంశం. రాముని బాల్యం మనకు ఇచ్చే పాఠమేమిటంటే, మనం కూడా మన ఇంద్రియాలను గెలిచి, అంటే దశరథుడిలా పవిత్రమైన బుద్ధితో, అంటే కౌసల్యలా ఉంటే మన హృదయంలో రామ అనే పరమాత్మ గుణాలు వెలుగుతాయి.